శ్రీమాత్రే నమః. శరన్నవరాత్రులు వస్తున్నాయి కదా, అమ్మవారి దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులు అన్నీ అవే అనుకోండి. అందుకని అమ్మవారి వైభవాన్ని మనం తెలుసుకోవడానికి మీతోని నాకు తెలిసింది, నేను గ్రంథాలలో నుంచి గ్రహించగలిగింది మీ అందరితోని పంచుకుందామని నా తపన. అమ్మవారి వైభవం లలితా సహస్రం ద్వారా మనందరికీ విదితమే. కానీ సౌందర్యలహరి, ఆనందలహరి అనే గ్రంథాలు కూడా ఇప్పుడు అందరూ చదువుతున్నారు. వాటి గురించి శంకరాచార్యుల వారే రచించి సౌందర్యలహరి శ్లోకాలు అవి సరిపోక మళ్ళీ ఆనందలహరి రచించారట. ఆయన అనుభవించి రచించినవే అవన్నీ. అమ్మవారి ఆనంద లహరి కానీ ఏవైనా ఆమె వైభవాన్ని ఆయనకే అందలేదు. ఇంకా మనం ఎంత ఆయన చెప్పిన దాంట్లో కనీసం ఆయన సౌందర్యలహరి చెప్పిన దాన్ని, ఆనందలహరిని మనం ఈ నవరాత్రులలో సాధన చేసుకొని జీవితానికి అన్వయించుకొని ఆమె పాదాలని మన మనస్సులో స్ఫురింప చేసుకొని ఆమె అనుభూతిని కూడా హృదయంలో ఉంచుకుందాము. అయితే అమ్మవారి దగ్గర నుంచి ఎన్ని కోట్ల కిరణాలు ఉన్నాయో లెక్కకు అందవట. ఆమె దగ్గర నుంచి కొన్ని మాత్రమే, అంటే 108 అగ్నిదేవుడు, 116 సూర్యుడు, చంద్రుడు 136 కిరణాలని మాత్రమే స్వీకరించగలిగారట. అంటే ఇంకా అందుకోలేకపోయారు. వాటితోనే మన జగత్తుని ప్రవర్తిల్లుతున్నది. అందుకని మనం వాళ్ళే అంత కొంచెంలోనే అమ్మవారి దగ్గర నూలుపోగు, చంద్రునికో నూలుపోగు అంటాం కాదు, అమ్మవారి దగ్గర నుంచి వచ్చిన కిరణాలలో కూడా నూలుపోగు మాత్రమే వీళ్ళు స్వీకరించి తద్వారా జగత్తుని పరిడవిల్లపజేయించుతున్నారు. అందుకని మనం ఈ నవరాత్రులలో లలితా సహస్రంతో పాటు ఆనందలహరి, సౌందర్యలహరి కూడా పారాయణ చేసుకుందాము, అర్చించుకుందాం అమ్మవారిని. కోటాను కోట్ల కిరణాలు ఉన్న అమ్మవారిని మనం దేంతో పూజించగలము? పూలతోనే అని అంటారా? పిచ్చి పట్టినట్టు. అంటే నేను ఆ మాట అంటున్నానని అనుకోవద్దు, వేలం వేరు అయిపోతుంది. అసలు పూలను ముట్టుకునేటట్టే లేదు. ఒక్క పుష్పం, అందులో మన హృదయ పుష్పాన్ని కూడా కలిపి సమర్పించుకుందాం. అమ్మవారిని ఎట్లా ఆరాధించుకోవాలి అని మీరేం భయపడక్కర్లేదు. చిటికెడు కుంకుమ అయిన అమ్మవారి పాదాల మీద శ్రద్ధగా వేయండి. అమ్మవారి అరుణారుణ కాంతులని మన హృదయంలో, మన మనసులలో, మన ఆజ్ఞాచక్రంలో సహస్రారానికి తీసుకెళ్ళిపోతుంది. ఇవన్నీ చేస్తుంటే అమ్మవారు ఆటోమేటిక్గా, అమ్మ కదా మనందరినీ తప్పకుండా తీసుకెళ్తుంది. మీరందరూ దయచేసి సౌందర్యలహరి, ఆనందలహరి సాధన చేయండి. తర్వాత దాన్ని మనం జీవితాలకి లలితా సహస్రాన్ని ఎంత చక్కగా నేర్చుకున్నామో అది కూడా నేర్చుకొని అమ్మవారిని హృదయంలో చేసుకుందాం. అందువల్ల కొంచెం అమ్మ రుణము తీరుతుంది, గురు రుణం కూడా తీరుతుంది. అంటే గురు రుణం అంటే శంకరాచార్యుల వారు. నిజంగా ఆయన మనకి అందించిన వాటిల్లో మనం చేసేది ఒక అక్షరం కూడా కాదు, ఒక అణువంత కూడా కాదు. అమ్మవారిని మనం ఇంత దగ్గరగా చేసింది శంకరాచార్యుల వారే. అందుకని ఆయన రుణం కొంచెమైనా తీర్చుకుందామని నా మనవి.